మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సతీష్ కుమార్. ఈ రోజు అయితే మన ఆంధ్ర సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజల కోసం పింఛన్ల పెంపు అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. దానికోసం మేము ప్రజల అభిప్రాయం తెలుసుకోవడం కోసం గుడ్లూరు గ్రామానికి అయితే రావడం జరిగింది. పదండి ప్రజల అభిప్రాయం ఏంటో వెళ్ళి అడిగి తెలుసుకుందాం. నమస్తే బాబాయ్ గారు. నమస్తే. నమస్తే. మీ పేరు? నా పేరు బుడగయ్య. మీ పెన్షన్ అందుతుందా? పెన్షన్ వస్తుంది. ఇప్పుడు చంద్రబాబు గారు మనకు వచ్చే పెన్షన్ 3000 కాకుండా మళ్ళీ ఇంకా అదనంగా 1000 రూపాయలు పెంచి ప్రజలకు అందించడం జరుగుతుంది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? మంచి జరుగుతుంది కదా. 1000 రూపాయలు పెంచి ఇస్తున్నాడు కదా, మా బోటి వాళ్ళకి మంచిగా జరుగుతుందిగా. ఆయన వల్ల మాకు మంచిగా జరుగుతుందిగా. పేద ప్రజలకు మంచి అవకాశం ఇచ్చేది అందరికి. మా బోటు ముసలి వాళ్ళందరికీ అవకాశం 1000 రూపాయలు పెంచి ఇస్తున్నాడుగా. అందువల్ల మాకు మంచిగా జరుగుతుంది. బాగా చేస్తాడని మనకు నమ్మకం ఉంది. చంద్రబాబు నాయుడు వచ్చాడు, బాగా చేస్తాడని నమ్మకం ఉంది. అందువల్ల మనకి మన ముసలి వాళ్ళకి అందరికీ 1000 రూపాయలు పెంచిస్తే మన కొన్ని ఇబ్బందులు లేకుండా జరిగిపోతుంది. నమస్కారం. మీ పేరు? నారా చంద్రబాబు నాయుడు గారు పేదలకి ఇప్పుడు ప్రస్తుతం 3000 పెన్షన్లు ఇస్తుంది. ఇంకో అదనంగా 1000 రూపాయలు కలిపి 4000 పెన్షన్లుగా పెంచడం జరిగింది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? మంచిది, బాగానే ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. పోయినసారి 20 రూపాయలు నేను పెంచుతా అన్నాడు. నేను సంవత్సరానికి 10 రూపాయలు లెక్కన పెంచి 5 సంవత్సరాలకు ఇచ్చాడు 1000 రూపాయలు. చంద్రబాబు గారు రావటంతో 1000 రూపాయలు పెంచాడు. చాలా మంచిది, మంచి పనే చేశాడు. అది ఈ పెంపు వల్ల ప్రజలకి మంచిది, అందరికీ మంచిది. మీ పేరు? వెంకటేశ్వర్. సీఎం చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ల పెంపు అనే దాని మీద 3000 ఉన్న పెన్షన్లని 4000గా పెంచి పేద ప్రజలకు అందించడం జరుగుతుంది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? మా అభిప్రాయం మంచిది, బాగా అందరికీ మంచిది. నమస్తే మేడం. ఓకే. పేరు? మా పేరు సాదినేని కోటేశ్వరమ్మ. నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం పెన్షన్ల పెంపుపై 3000 ఉన్న పెన్షన్లని 4000గా పెంచి పేద ప్రజలకు అందించబోతున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? మాకు చాలా సంతోషంగా ఉంది. ఇది జనాలకు చాలా చేయూతగా ఉంటుంది. హ్యాపీ. నమస్కారం సార్. చెప్పండి. మీ పేరు? బుచ్చి చౌదరి. మన సీఎం గారు పేద ప్రజల కోసం 3000గా ఇస్తున్న పెన్షన్ 4000కి పెంచి ప్రజలకు అందించబోతున్నారు. అవునులే. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? దీనిపైన బాగా సంతోషంగా ఉందండి. ఒక్కసారిగా 4000 పెంచడం అనేది బాగా సంతోషంగా ఉంది. ముసలోళ్ళు కూడా బాగా సంతోషిస్తున్నారు. ఈ ముందు పథకాలు పెట్టిన నుంచి ఇవన్నీ 6 పథకాలు బాగా సక్సెస్ అవుతాయి. ఈ గ్యాస్ ఒకటి, ఆడవాళ్ళకి ఫ్రీ బస్సు ఒకటి, ఏం లేని వాళ్ళకి 1500 అనేది నెల పెన్షన్ ఒకటి, 18 సంవత్సరాల నుంచి 60 లోపల అన్ని 6 ఈ పథకాలు బాగా జనాల్లోకి బాగా సక్సెస్ అయినాయండి. దానివల్ల జనాలు కూడా బాగా సంతోషంగా ఓట్లేశారు. భారీ మెజారిటీతో గెలిపించారు. ఎప్పుడు లేని విధంగా నాగేశ్వరరావుకి మా నియోజకవర్గంలో 3000, 4000కి ఎప్పుడు మెజారిటీ రాదు. ఒకసారి చూడాలని పోయిన సంవత్సరం తప్ప 15000 వచ్చినాయి. అలాంటి తప్పకి ఈ 40 సంవత్సరాల నుంచి కూడా ఈ కందుకూరు నియోజకవర్గం 3000, 4000 మెజార్టీ. ఈసారి 18,500 మెజార్టీతో గెలిచామంటే ముసలోళ్ళు కాదు, అందరూ ప్రతి ఒక్కరూ అందరూ కష్టపడి ప్రభుత్వం మీద విరక్తి పుట్టిపోయి ఈ అరాచకం బాగా విరక్తి పుట్టిపోయింది జనాలకి. అందువల్ల అందరూ వేసిన దానివల్ల బాగా సక్సెస్ అయింది. ఇంకా మంచి మెజార్టీతో గెలిపోతారు. నమస్కారం సార్. మీ పేరు? లక్ష్మయ్య. మన సీఎం గారు పేదలకు ఇచ్చే పింఛన్లను 3000 ఉన్నదాన్ని ఒకేసారి 1000 రూపాయలు పెంచి 4000గా పేద ప్రజలకు అందించబోతున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? చాలా మంచిది, చాలా మంచిదిగా ఆ పని చేయటం. దాని వల్లనే చాలా జాగ్రత్తగా అన్ని పెంచాడు. అన్ని బాగానే వస్తాయి, అన్ని బాగానే చేశారు. నమస్కారం పెద్దాయన. నమస్తే. మీ పేరు? నా పేరు కృష్ణారావు. మనం కొత్తగా 3000 ఉన్న పెన్షన్లను 4000కు పెంచి ప్రజలకు అందజేయడం జరుగుతుంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? చంద్రబాబు నాయుడు మునుపు 1000 రూపాయల పింఛన్ని 2000 రూపాయలు చేశాడు, ప్రజలు సంతోషించాడు. ఇప్పుడు 3000 రూపాయల పింఛన్ని 4000 చేశాడు. ప్రజల్లో బాగా సంతోషంగా హ్యాపీగా ఉన్నారు. నమస్కారం పెద్దాయన. మీ పేరు? మల్లయ్య. జీవి మల్లయ్య. మీకు పెన్షన్ అందుతుందా?
ఆల్ రైట్ గా. ఓకే. మీకు ఇప్పుడు చంద్రబాబు గారు 3000 ఉన్న పెన్షన్ 4000గా పెంచి ప్రజలకు అందిస్తున్నాడు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఈనాడు కాదు, ఆనాడు రాజశేఖర్ రెడ్డి 200 ఇచ్చినాడు. 1000 రూపాయలు పింఛన్ ఇచ్చి మమ్మల్ని ఆదుకొని ఆ మహానుభావుడు మమ్మల్ని ఒక విధంగా చూడాల. ఆయన మా పెద్ద బిడ్డ. ఆయన ఈ విధంగా చేసి ఈనాడు 4000 ఇటువంటి ఆయనకే లెక్కలేదు. ఈ ఓళ్ళల్లో ఉండే వాళ్ళంతా కూడా ఏదేదో రకరకాలుగా మాట్లాడుకుంటాడు. ఎవడు మాట్లాడినా ఏం చేసినా ఆయన ఎప్పుడూ తప్పు చేయడు, తప్పు చేసి ఎరగడు. ఎంతేటి సంక్షేమంగా రైతు బాగుపడాలా, రైతు నిలవాలా అనే విధానంలో ఆయన చేశాడు. అంతకుమించి వీళ్ళు ఎవడు చేసిందే లేదు. కొండ నిండా కూడు ఉన్నారు, 4 మెతుకులు అటు చల్లారు, అంతా కోవలు చేసుకున్నారు. అది ఓకే, మంచిది పెద్దాయన. నమస్కారం సార్. ఓకే. మీ పేరు? పర్వతాలు. మన సీఎం గారు ప్రమాణ స్వీకారం అనంతరం పేద ప్రజల్ని దృష్టిలో ఉంచుకొని 3000గా ఉన్న పింఛన్లను 4000కు పెంచి వాళ్ళని ఆదుకోవడం కోసం అందించడం జరుగుతుంది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? చాలా మంచిదండి. అది పెన్షన్ రావడం చాలా మంచిది. ఇప్పుడు పంటలు లేక ఇబ్బంది పడుతున్నారు, కూలీ నాలు చేసుకున్నట్టు కూడా పనులు లేవు. ఈ పింఛన్ రావడం వల్ల ఏదో జీవనం నడుపుకుంటా ఏదో 10 రూపాయలు వస్తుంటే బాగానే ఉందండి. పింఛన్ చేయటం మంచిది. ఈ పింఛన్ మటుకు చంద్రబాబు నాయుడు చాలా మంచి పని చేశాడు. పింఛనే కాదు, ఆ గ్యాస్ కానీ నెలకు సంవత్సరానికి 3 గ్యాసులు కానీ, తర్వాత వచ్చేసి ఈ రైతు రుణమాఫీ 20,000 రూపాయలు వేయటం కానీ, ఇవన్నీ కూడా చాలా చంద్రబాబు నాయుడు మంచి పని. మీ పేరమ్మా? నా పేరు అనసూయ. మన సీఎం చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజల దృష్టిలో ఉంచుకొని 3000గా ఉన్న పింఛన్లను 4000కు పెంచి ప్రజలకు అందజేయడం జరుగుతుంది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? 4000 ఇచ్చేది అది మంచి పనేను. ఇప్పుడు ఏంటంటే ముసలోళ్ళు వాళ్ళు ఉంటారు కాబట్టి ఏం చేసుకోలేరు కాబట్టి ఇప్పుడు 4000 వాళ్ళకి భవిష్యత్తుకి బాగానే ఉంటది. మామూలు వికలాంగులు అంటే వాళ్ళు ఏం పని చేసుకోలేరు, వాళ్ళకి 6000 ఇస్తే వాళ్ళ భవిష్యత్తు బాగానే ఉంటది. చంద్రబాబు నాయుడు చేసిన పథకాలన్నీ మంచివేను. ముసలి వాళ్ళకి ఇప్పుడు వృద్ధులకి పింఛన్లు ఇస్తున్నారు, ముసలి వాళ్ళకి ఇస్తున్నారు, మామూలుగా ఏదంతోళ్ళకి ఇస్తున్నారు. దానివల్ల ఇప్పుడు ముసలోళ్ళకి ట్యాబ్లెట్లకు కానీ ఏదన్నా తెచ్చుకోవటానికి కానీ అవసరాలకు కానీ అన్ని వాళ్ళకి బాగానే జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్క పథకం పెట్టింది అన్ని బాగానే ఉన్నాయి. లేడీస్ కి ఒక పొదుపు కానీ ఏది కానీ, ఇప్పుడు బస్సులు ప్రయాణం కానీ మామూలుగా గ్యాసులు కానీ లేడీస్ కి మొత్తం అన్ని సక్రంగా అన్ని బాగానే చూస్తున్నాడు.